ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎలా త్రాగాలో తెలుసుకోబోతున్నాం. మనకిప్పుడు రోజు రోజుకి ఎండాకాలంలోనే ఎండలు కాకుండా ఇతర రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎండ యొక్క వేడి మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, మనకి నష్టం జరగకుండా శరీరాన్ని పరిరక్షించుకోవాలి అంటే నీరు త్రాగే పద్ధతి తెలియటం ఒక్కటే పరిష్కారం. ఎండ నుంచి రక్షణ ఆహారాలు కలిగించలేవండి. తెలియక చాలామంది ఎండలో తిరిగేవారు నీరెక్కువ ఉన్న ఆహారాలు తింటూ ఉంటారు. ఆహారాలు ఎండ నుంచి రక్షించలేవు. ఎందుకంటే ఆహారాలు రక్తములో చేరి మనకు వెంటనే ఉపయోగపడవు. ఆహారాలు రక్తంలో చేరాలి అంటే అది అరగాలి. అరగటానికి పొట్టలో పని, ప్రేగుల్లో పని. అది 2 గంటల నుంచి 4 గంటల ప్రాసెస్ జరగాలి. మరి మీరు ఎండలో పని చేసుకునేటప్పుడు ఆహారాలు నీరు ఎక్కువనే తీసుకుంటే అది 2 నుంచి 4 గంటల పాటు మీకు ఉపయోగపడవు. కానీ ఎండ యొక్క వేడి నుంచి రక్షించాలంటే నీరెక్కువ ఆహారాలు కాదు, నీరే కావాలి. నీరెక్కువ ఆహారాలంటే పుచ్చకాయలు, ఏదో కర్బూజాలు. నీరెక్కువ ఆహారం అంటే మజ్జిగ. నీరెక్కువ ఆహారం అంటే పండ్లు, పళ్ళ రసాలు. లేకపోతే నీరెక్కువ ఆహారం అంటే పాయసాలు, లస్సీలు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు. ఇవన్నీ నీరెక్కువ ఆహారాలు, కానీ నీరు కాదు. నీరు ఒక్కదానికే అరిగించుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతర వాటన్నిటినీ జీర్ణక్రియ జరిగితే కానీ పీల్చుకోలేవు. అందుకని అవన్నీ అరగాలి. అరగటానికి టైం పడుతుంది. ఈలోపు ఎండ తీవ్రత చర్మాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అందుకని వేడి యొక్క ఇబ్బంది నుంచి శరీరాన్ని రక్షించాలంటే వేసవిలో నీరు త్రాగే టెక్నిక్ బాగా తెలియాలి. ఎండలు ఉన్నప్పుడు నీరే మనకి రక్షణ. ఆ నీరు అందరూ ఏం చేస్తారంటే తినేటప్పుడు తాగేస్తూ ఉంటారు. వేసవిలో తినటం కంటే కూడా నీళ్ళు ఎక్కువ తాగితేనే హాయిగా అనిపిస్తుందండి. అందుకని భోజనం దగ్గర చల్లటి నీళ్లు పెట్టుకుని ముద్దకే నీళ్లు తాగేస్తూ సుమారుగా 2-3 గ్లాసులు నీళ్లతో పొట్ట నింపేస్తారు. మీరేమనుకుంటారు, ఇన్ని నీళ్లు తాగాం కదా, వేడి నన్నేం చేయదు, ఎండ నన్నేం చేయదు అనుకుంటారు. మీరు నీళ్లు తాగారు, భోంచేశాక ఎండలో ప్రయాణించాలి. కానీ మీ నీరేమొచ్చి ఎండ నుంచి మిమ్మల్ని రక్షించలేదు అక్కడ. ఎందుకు? మీరు తిన్న ఆహారంతో పాటు మీ నీళ్లు కలిసిపోయి ఉన్నాయి. ఆహారం అరిగేదాకా మీ నీళ్లు లోపలికి ఏమి వెళ్ళలేవు. ఆహారం అరిగేదాకా మీ నీళ్లు కూడా పొట్టలోనే ఉంటాయి. మీ చర్మానికి కూలింగ్ ఇవ్వటానికి చేరబడవన్నమాట. అది జరిగే నష్టం. అందుకని నీళ్లు ఎప్పుడు త్రాగాలన్నా ఆహారంతో పాటు త్రాగితే మీకు ఉపయోగం ఉండదండి. ఆహారం తినటానికి ముందే త్రాగేయాలి. ఇది మంచి అలవాటు. అప్పుడు మీకు ఖాళీ కడుపు ఉంటుంది ఆహారం తినే ముందు. ఇప్పుడు మీరు 1 గంటకు భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు త్రాగకూడదు. భోజనమైన 2 గంటల దాకా తాగకూడదు. ఎందుకంటే ఈ 2 గంటల్లో మీ ఆహారం పొట్టలో ఉంటుంది కాబట్టి ఈలోపు మీరు నీళ్లు తాగిన ఆహారంతో కలిసిపోతే మీకు ఉపయోగపడవు. కానీ ఈలోపు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు నీళ్లు త్రాగారనుకోండి, 5 నిమిషాల్లో ఈ గ్లాసు నీళ్లు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. వెంటనే పావు గంట, అరగంటలో చర్మంలోకి వెళ్ళిపోయి మీకు వెంటనే కూలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాయి అన్నమాట. కానీ నీరు త్వరగా మన శరీరంలో వేడి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడాలి అంటే త్రాగే పద్ధతి తెలియాలన్నమాట. అందుకని ఎప్పుడు త్రాగాలి అంటే నీళ్ళను ఎప్పుడు కూడా తినటానికి ముందు తాగేసేయాలి. అప్పుడు మీరు తినేటప్పుడు కూడా దాహం వేయదండి. తినేటప్పుడు ఆహారం సరిపడా తినొచ్చు.
ఈ వేసవిలో మీరు భోజనాలతో పాటు మీరు నీళ్లు తాగేస్తుంటారు. అందుకని మీకు నీళ్ళు ఇంకా తాగాలనిపిస్తుంది, కడుపు పట్టదు. భోజనం అయ్యాక కూడా దాహం విపరీతంగా వేస్తుంది. ఎందుకంటే మీరు తాగిన నీళ్ళు పొట్టలోనే ఉంటాయి కాబట్టి మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికి కూడా తినటానికి ముందు నీళ్లు తాగే అలవాటు ఉండదు సహజంగా. చాలా తక్కువ మంది తాగుతారు అట్లా. అందరూ తినేటప్పుడే తాగుతుంటారు. ఇక వేసవిలో పెళ్ళిళ్ళ సీజన్ కూడా బాగా ఉంటుంది కదా. ఎక్కడ పడ్డా పలావులు, కుర్మాలు, స్వీట్లు, హాట్లు, మంచి విందు భోజనాలు చేస్తారు. విపరీతంగా దాహం వేస్తుంది. అందుకని అన్ని ఐటమ్స్ తినాలి కాబట్టి తినేటప్పుడు దాహం వేసి కొంచెం తాగుతారు. మీరు ఎన్ని నీళ్లు తాగినా మీ ఆహారంతో మీ నీళ్లు కలిసిపోయి పొట్టలోనే ఉంటాయి. మీ దాహం తీరదు. అందుకని భోజనం అయిన తర్వాత కూడా తిని చేయగడుక్కున్నాక మీకు దాహం తీరక ఇంకా నీళ్లు తాగాలి, ఇంకా నీళ్లు తాగాలనిపిస్తుంది. మీరు ఎన్ని తాగుదాం అనిపిస్తూ ఉంటుంది కానీ కడుపు పట్టదు. ఒక పక్క దాహం తీరదు, కడుపు పట్టదు, కానీ నీళ్లు తాగాలనిపిస్తుంది. అప్పుడు చూడండి మీరు ఎంత అవస్థ పడుతుంటారో. ఎందుకు శరీరానికి నీరు చాలలేదు అంటే మీరు ముందు తాగల. ముందు తాగితే శరీరం లోపల నీరు కనుక సరిపడి ఉంటే మీకు దాహం అట్లా వేయదు. భోజనం చేసేటప్పుడు తాగారు, కానీ ఆ నీళ్లు భోజనంతో పాటు ఇక్కడే ఉండిపోతాయి తప్ప 3-4 గంటల సేపు మీ బ్లడ్లోకి వెళ్ళవు. అందుకని మీరు తాగారనుకుంటున్నారు, ఉపయోగపడట్లా. అందుకని ఎండకి ఇబ్బంది పడతారు ఇట్లాంటి సమయాల్లో. అందుకని మీరు నీళ్ళని ఎట్లా త్రాగాలంటే తినేటప్పుడు త్రాగొద్దు. తినటానికి ఒక 20 నిమిషాలు ముందు వరకు తాగేసేసేయండి నీళ్లు కావాల్సినప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు 1 గంటకు భోజనం చేయాలి. 12:40, 12:45 వరకు నీళ్లు తాగొచ్చు మీరు. ఇక అక్కడి నుంచి ఆపేయండి. మంచిగా ఖాళీ అయిపోయి నీళ్లు ఆకలి పడుతుంది, మంచిగా భోజనం చేసేయచ్చు. ఇప్పుడు తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ నీళ్లు తాగకూడదు. తినటానికి ముందే నీళ్లు తాగేసేయాలి. అందుకని లేచిన వెంటనే పరగడుపున మనం నీళ్లు తాగామనుకోండి 1-2 లీటర్లు, ఈ నీళ్లు బ్లడ్లో ఉండి మీరు వ్యాయామాలు చేసుకున్న, ఎండలో ఉదయం పూట తిరిగిన ఆ వేడిని చల్లార్చడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయి. అందుకని టిఫిన్ తినేటప్పుడు మనం త్రాగకూడదు. తిన్న 2 గంటల దాకా త్రాగకూడదు. భోజనం చేసేటప్పుడు త్రాగకూడదు. వేడి నుంచి మీరు రక్షించుకోవాలంటే నీళ్ళని తినేటప్పుడు త్రాగకూడదు. తిన్న 2 గంటల సేపు త్రాగకండి. తర్వాత 2 గంటలు గడిచిన తర్వాత నుంచి త్రాగే ప్రయత్నం చేయండి. అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు అలా త్రాగితే సరిపోతుందన్నమాట. ఎలా త్రాగాలి? బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకోండి, ఒక గ్లాస్ తాగండి. ఈ 2 గంటల్లో మీ ఆహారం పొట్టలోకి నుంచి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది, పొట్ట ఖాళీ అవుతుంది. మీరు తాగిన గ్లాసు నీళ్లు పొట్టలో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే మీ వేడి నుంచి మీ శరీరాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఖాళీ కడుపు మీద నీరు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళతాయి. ఆహారంతో ఉన్నప్పుడు ఆహారంతో పాటు కలిసినందుకు వెళ్ళలేవన్నమాట. అక్కడ జరిగే ఇబ్బంది అది. అందుకని వేడి నుంచి ఎండల్లో మీరు రక్షించుకోవాలి అంటే టిఫిన్ తినేటప్పుడు నీళ్లు త్రాక్కండి. టిఫిన్ తిన్న 2 గంటల దాకా త్రాక్కండి. 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని ఒక గ్లాస్ తాగండి. ఇంకో పావుగంట అరగంటకి ఇంకో గ్లాస్ తాగండి. ఇంకొక పావుగంట అరగంటకి ఇంకొక గ్లాస్ తాగండి. అట్లా 4-5 గ్లాసులు నీళ్ళని మీరు ఎంత ఎక్కువసేపు ఎండలో ఉంటున్నారో అన్ని ఎక్కువ గ్లాసులు అవసరం అన్నమాట. మీ అవసరం ఎంత ఉందో అన్ని గ్లాసులు ఇక్కడ తాగుతూ ఉండొచ్చు. మధ్యాహ్నం 1 గంటకు భోజనం, పావు తక్కువ 1 గంట వరకు నీళ్ళని తాగుతూ ఉండొచ్చు అట్లా. ఇది మంచి టెక్నిక్. భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి. భోజనమైన 2 గంటల వరకు త్రాక్కండి. 1:30కు భోజనం అయింది, 3:30 వరకు మీరు త్రాగకూడదు. 3:30కు ఒక గ్లాస్ తాగండి. ఇంకో పావుగంట 20 నిమిషాలు గడిచాక అరగంట గడిచి ఇంకో గ్లాస్ తాగండి. ఇంకో పావుగంట అరగంట ఇంకో గ్లాస్ తాగండి. అట్లా 4-5 గ్లాసులు నీళ్లు త్రాగాలి వేడి ఎక్కువ ఉన్నప్పుడు. ఒకవేళ వేడి తక్కువ ఉండి చల్లగా ఉంది వాతావరణం, అలాంటప్పుడు 3 గ్లాసులు 3:30 గ్లాసులు తాగినా చాలు. ఎండ తీవ్రత బట్టి, వేడిని బట్టి, మనం చెమటలను బట్టి, అవసరాన్ని బట్టి నీరు ఇంకో 2 గ్లాసులని పెంచుకోవచ్చు ఇక్కడ. అలా భోజనం చేసేటప్పుడు త్రాగకుండా భోజనమైన 2 గంటల తర్వాత మీరు నీళ్లు తాగే ప్రయత్నం చేస్తే ఇలా మంచిదన్నమాట. మరి సాయంకాలం ఆహారం తినేటప్పుడు త్రాగకండి. నైట్ పడుకునే ముందు దాహం వేస్తే భోంచేసిన 2 గంటల తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ తాగి పడుకోండి. ఎక్కువ అక్కర్లా. ఎక్కువ తాగితే యూరిన్ వస్తుంది నైట్. ఇలా మీరు నీళ్లు త్రాగితే
చాలా బాగుంటుందన్నమాట. అంటే శరీరానికి అసలు నీరు వెంటనే ఉపయోగపడుతుంది మనం గనక ఇట్లా గనక చేస్తే. అందుకని ఎంత ఎండల్లో తిరిగినా మీకు చర్మం డ్రై అవ్వటం, పగిలిపోవటం, మంటలు రావటం, పేలటం ఇలాంటి స్కిన్ ఇరిటేషన్స్ అస్సలు రావు. మీకు ఎండల్లో ఎక్కువ పని చేసేవారు కళ్ళు తిరిగి కింద పడిపోవటం, స్పృహ తప్పటం, బీపీ డౌన్ అయిపోవటం, మాడు నొప్పులు రావటం, యూరినరీ మంటలు రావటం ఇట్లాంటి సమస్యలు ఉండవు నేను చెప్పినట్టు నీళ్ళు కనుక మీరు త్రాగితే. ఎన్ని ఇబ్బందుల నుంచో వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకునే టెక్నిక్ ఈ వాటర్ టెక్నిక్. కాబట్టి ఇలా మీరు పద్ధతి ప్రకారం నీళ్లు త్రాగే ప్రయత్నం చేస్తారని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.